హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇక్కడ తెలంగాణ స్టైల్, తెలంగాణ స్పెషల్ పాత వంటకం అన్నమాట ఇది. సోరకాయతో సర్వపిండి అంటే సర్వప్ప. కొన్ని సైడ్ల సర్వపిండి అంటారు, మేము సర్వప్ప అంటాం అనమాట. మేము జస్ట్ రైస్ ఫ్లోర్తోనే చేస్తాము. మోస్ట్లీ రైస్ ఫ్లోర్తోని మాత్రమే చేస్తాము. అందులో వేరే వేరే వెజిటేబుల్స్ ఇట్లా తురుముకొని మిక్స్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా మా ఇంట్లో సొరకాయ ఉండనమాట. మోస్ట్లీ సొరకాయ కర్రీస్ తినరు కాబట్టి నేను ఇట్లా ట్రై చేద్దాము, హెల్తీ స్నాక్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ సొరకాయని తురుముకున్నాం అనమాట. అట్లా తురుముకున్న తర్వాత ఇంకా మంచిగా దాంట్లోనే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ముందు జాగ్రత్తకి ఏంటంటే దాంట్లో ఉన్న కొంచెం వాటర్ మనం తీసి వేరే పక్కన పెట్టుకోవాలి గ్లాస్లో. ఎందుకంటే వాటర్ ఎక్కువైందనుకో క్వాంటిటీ మనం కలిపిన క్వాంటిటీ కూడా ఎక్కువైతుంది. ఇంకా స్నాక్స్కి అంత క్వాంటిటీ చేసుకుంటే బాగుండదు కదా. సో వాటర్ సేఫ్ సైడ్గా పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా వాటర్ తీసి పెట్టుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి, రాక్ సాల్ట్ 2 వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీలైతే అందులో అల్లం ఒక ముక్క, చిన్న ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. దాని తర్వాత అది మిక్సీ పట్టి ఇంకా ఇందులో మిక్స్ చేసుకోవాలి, ఈ తురుములో మిక్స్ చేయాలన్నమాట. ఆ పేస్ట్‌ని ఇంకా దాంట్లో వేసే ఇంగ్రీడియెంట్స్ వేరే ఉంటాయి. పల్లీలు ఉంటాయి, శనగపప్పు ఉంటది, కొంతమంది నువ్వులేసుకుంటారు, కొంతమంది కొంచెం లైట్‌గా మినపప్పు వేసుకుంటారు, ఇంకా కరివేపాకు మ్యాండేటరీ. సో, కానీ నేను అవన్నీ ఏమి వేసుకోకుండా ఇంకా పల్లీలు, శనగపప్పు కొంతమంది ఏంటంటే నానబెట్టేసుకుంటారు. అవసరం లేదు, అందులోనే ఉడికిపోతది. మంచిగా మనం సిమ్‌లో పెట్టి ఉడికించుకోవచ్చు. సో, అట్లా ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ అందులో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ అవుతాయి. దాని తర్వాత దానికి తగ్గట్టుగా మంచిగా రైస్ ఫ్లోర్ మనం బియ్యపిండి కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత. అంటే ఎంత కన్సిస్టెన్సీ. మనకి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ వాటర్ తీసినాం కదా, ఆ వాటర్‌ని కొంచెం లైట్‌గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మిక్స్ చేసిన ముద్దని పక్కన పెట్టుకోవాలి మంచిగా. పక్కన పెట్టుకున్న తర్వాత మనము వీలైతే ఏమంటారు, ప్యాన్ ఉంటది కదా, మనము పేపర్‌లో ఇట్లా ఆయిల్‌ది ఏదైనా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ మీద చేసుకొని మనం ప్యాన్‌లో ఏసి లైట్‌గా ఆయిల్ ఏసి లేదంటే నెయ్యేసి కాల్చుకోవచ్చు. లేదు అంటే సర్వపిండిలాగా ఒత్తడమే బెటర్. నన్నడిగితే ఒత్తడమే బెటర్. ఎందుకంటే అది టైమ్ టేకెన్ ప్రాసెస్ ఎక్కువ కాదు. ఒత్తుకొని మంచిగా అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టుకొని ఫస్ట్ ప్యాన్‌కి కొంచెము ఆయిల్ ఎయాలి. ఆయిల్ గానీ, నెయ్యి గానీ ఏసుకోవాలి. ఏసుకొని దాని తర్వాత మంచిగా ఒత్తేసుకోవాలనమాట. మనకు పలచగా కావాలన్నా, మందంగా కావాలన్నా అని చెప్పేసి ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇంకా కొంచెం లైట్‌గా ఇట్లా వేళ్ళతోని హోల్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అందులో ఆ హోల్స్‌లల్లో ఆయిల్ గానీ, ఘీ గానీ లైట్‌గా ఏసేసుకుంటే ఇంకా మనం సిమ్‌లో పెట్టుకోవాలి. అంటే ఫస్టే సిమ్‌లో పెట్టుకోవద్దు. ఒక 5 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దాని తర్వాత సిమ్‌లో పెట్టాలి, పైనంగా మూత పెట్టేసి. ఇంకా అదే ఉడికిపోతుంటదనమాట. మెల్లమెల్లగా మంచిగా ఉడికిపోతుంటది వేపర్‌తోని. ఉడుకుతది. ఉడికిన తర్వాత దాన్ని తిప్పేసుకున్న దాన్ని ఇంకొక 5 మినిట్స్ సిమ్‌లో ఉడికించుకున్నాం అనుకో, అది రెడీ అయిపోతది. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోతుంటదనమాట. ఇది హెల్తీ స్నాక్ గూడా. ఎవరైనా తినకపోతే, ఇంట్లో నచ్చకపోతే, లేదంటే మన దగ్గర అవైలబుల్‌లో ఉన్నాయి సొరకాయలు గానీ, క్యారెట్ గానీ, ఏదైనా వాటెవర్ ఇట్ ఈస్, ఏదైనా తురుము మనం చేసుకోవచ్చు మంచిగా. బీట్రూట్ గానీ, డైరెక్ట్ తినడానికి ఇష్టపడకపోతే ఇట్లా మనం చేసి ఇవ్వచ్చు. రైస్ ఫ్లోర్ గూడా మనం ఆల్రెడీ రైస్ తింటుంటాం కాబట్టి అది దానికి ఈక్వల్ లాగానే ఉంటుంది. ఇట్లా చేసుకోవచ్చు. ఈ సర్వపిండి కాకుండా ఇట్లా గారెల్లాగా కూడా చేసుకోవచ్చు. మనం కొంచెం మందంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ డీప్ ఫ్రై ఎందుకు చేయలేదంటే, ఇంకా డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ మొత్తం దానికే పట్టేస్తది. అందులోనూ అది పచ్చిది కదా సొరకాయ, ఇంకా ఎక్కువ పట్టుకుంటదనమాట. ఇక్కడ చూసిర్రా, ఇక్కడ నేను ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసినా కదా, సొరకాయ వాటర్ అది తాగిన. నేను నార్మల్‌గా కూడా సొరకాయలు మా ఇంట్లో ఉన్నప్పుడు మిక్సీ పట్టుకొని ఆ వాటర్ తాగేస్తా ఫిల్టర్ చేసుకొని. ఎందుకంటే అది తాగడం వల్ల మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఎంప్టీ స్టమక్‌లో తాగితే ఇంకా మంచిగుంటది. ఈవెన్ వాటర్ గూడా నార్మల్ స్వీట్ ఉంటాయి. అసలు మంచిగా తాగాలనిపిస్తది అసలు. కోకోనట్ వాటర్ ఎట్లా ఉంటే అదే స్టైల్‌లో ఉంటాయి. మీ దగ్గర ఏదన్నా ఎక్స్‌ట్రా సొరకాయలు అవి ఉన్నాయంటే అసలు వాటిని పాడేయకుండా ఇట్లా జేసుకోవచ్చు. అట్‌లీస్ట్ వాటి వాటర్ మిక్సీ పట్టేసి, ఫిల్టర్ చేసి వాటర్ తాగొచ్చు. హెల్తీ అనమాట అది. ఏవేవో తింటూ ఉంటారు, ఏవేవో తెచ్చుకొని తింటూ ఉంటారు కదా, వాటిల కన్నా ఇవి చాలా బెటర్ అసలు. తినని వాళ్ళకైతే ఇవి బెటరు. ఏదో ఒక రకంగా మన లోపలికైతే ఎళ్ళిపోవాలి గదా. ఇంకా ఇది ఫస్ట్ అయితే నేను ఇక్కడ పేపర్ తీసుకున్నా కదా, ఆయిల్ పేపర్ తీసుకొని ట్రై చేస్తున్నా చేయడానికి. కానీ అది చాలా టైమ్ టేకెన్ ప్రాసెస్ అనమాట. అట్లా చేసి కొంచెంగా చేసుకొని, కాల్చుకొని పెట్టుకోవచ్చు. దానికన్నా నాకు సర్వప్ప దానికి ప్యాన్‌కి ఇట్లా ఒత్తడమే నాకు ఈజీ ప్రాసెస్ అనిపించింది. అండ్ తొందరగా అయిపోయింది. సో, నేనైతే అట్లా ప్రిఫర్ చేసిన. ఇంకా మీరు చేసుకోవాలనుకుంటే మీరు చిన్న సైజులో చేసుకోవాలనుకుంటేనేమో దీనిపైనే చేయొచ్చు. సేమ్ ఇట్లా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇట్లా కాల్చడము, టైం ఎక్కువ ఉందనుకుంటే అట్లా కాల్చొచ్చు.
సో లేదు డైరెక్ట్ సర్వపిండిలాగా చేస్తాము, సర్వప్పనే ఒత్తుకోవడము, తర్వాత పీసెస్ చేసుకొని మంచిగా తినడం అని అనుకుంటే అట్లా కూడా తినొచ్చనమాట. ఇట్లా కూడా మస్తు టేస్ట్ ఉండే, అసలు ఫస్ట్ ఎట్లుంటుందో అనుకున్నా నేను. నిజంగా మస్తు టేస్ట్ ఉంది. ఉప్పు కారం సరిపోతే మంచి టేస్ట్ అనిపిస్తది. ఇంకా వేడి వేడిగా తింటుంటే, ఇంకా వర్షం వస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తది. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఇంకా నేను ఇట్లాంటివి తినాలి. ఇంకా పకోడీ వేసుకుంటారు, మీరు పకోడీ తింటారు కానీ అది అన్నీ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అది అంత హెల్తీ కాదు. ఫస్ట్ మనకి ఆయిల్ ప్యాకెట్ పైన ఏమని చూపిస్తారు, 0% ఫ్యాట్ అని చూపిస్తారు. కానీ అది హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది ఫ్యాట్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట, ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంటుంది. ఇంకోటి కొంతమంది చపాతీ పిండి అట్లా కలుపుతుంటారు కదా, దాంట్లో ఆయిల్ వేసి కలుపుతారు. అసలు ఆయిల్ వేసి కలపొద్దు. మెత్తగా వస్తాయి అనుకుంటారు, ఆయిల్ వేసి కలుపుతారు. అట్లా వేసి కలిపితే వేస్ట్, అది ఇంకా ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. అది హీట్ అవుతుంది కదా, అది ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది. అట్లా కలపొద్దు. నార్మల్గానే కలుపుకొని అప్పటికప్పుడు చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. ఇట్లా డీప్ ఫ్రై కాకుండా ఇట్లా ఆఫ్ ఫ్రై చేసేటట్టు ఇట్లాంటివి చేసుకుంటే బెటర్. ఇంకా మొత్తానికైతే నేను చేసేసిన, ఇంకా మంచిగా కాలిపోయిందనమాట. చూడండి ఇక్కడ తీస్తుంటే ఎంత మంచిగా వస్తుందో, మంచిగా కాలినప్పుడు అట్లా వస్తుంది. మంచి బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, అంటే మంచి కుక్ అయిందని అర్థం అక్కడ. మస్తు కుక్ అయిపోయింది, ఇంకా రెడీ టు ఈట్ అనమాట అది. ఇట్లా చేసిన ఇంకొక 3-4 అయినాయి అనమాట మంచిగా ఇట్లా చేస్తే. ఇట్లా చేసిన తర్వాత మేము స్పెషల్గా తెలంగాణలో ఏంటంటే ఏమైనా అప్పాలు చేసుకున్నా, ఏది చేసుకున్నా ఛాయ్తోని తినడము, ఛాయ్లో ముంచుకొని తినడము, ఛాయ్తో తాగడం అదొక అలవాటు మాకు అది. మోస్ట్లీ అందరు అట్లనే చేస్తారు. ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళైతే ఇంకా అట్లనే చేస్తారు. మాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అనమాట. ఇది మస్తు ఉంది, ఎంత టేస్ట్ వస్తుంది అంటే వేడి వేడిగా ఛాయ్ ప్లస్ అది ఇట్లా తింటూ ఉంటే సర్వప్పతోని మస్తు టేస్ట్ అనిపించింది. ఎనీవే మీరు కూడా అసలు రెడీ ఇట్లా చేసుకోవచ్చు, వర్షాకాలం కాబట్టి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా.